బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. విశాఖపట్నంలో బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు. 5 రోజులు పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 2024 మార్చిలో జరిగిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ఉద్యోగులు సమస్యలు తీర్చాలని స్పష్టంగా ఉన్నప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్ పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ వసంతరావు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేపట్టారు. 5 రోజులు పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యూజివేరులో ధర్నా నిర్వహించారు. వారంలో 5 రోజులే బ్యాంకింగ్ సేవలు చేయాలని సెటిల్మెంట్ చేసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. సెంట్రల్ కమిషనర్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అమలాపురం నుంచి అంతర్వేదికి ప్రతి 15 నిమిషాలకోసారి బస్సు ఉంటుందని అమలాపురం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. సంతోష్ రావు వల్లే ఉద్యమకారులకు బీఆర్ఎస్ దూరమైందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. గద్దర్ లాంటి ఉద్యమకారులను సచివాలయం గేటు బయట నిలబెట్టిన ఘనత సంతోష్ రావుకే దక్కుతుందన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఫారెస్ట్ సిబ్బందికి కూడా ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజులు పని దినాన్ని అమలు చేయాలని నిరసన చేపట్టారు. స్టేట్ బ్యాంక్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన చీఫ్ లేబర్ కమిషన్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి 5 రోజులు పని దినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేశారు. వనపర్తి జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బ్రాంచ్ ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వారంలో 5 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా జగంపేటలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో వారానికి 2 రోజుల సెలవు హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చాలన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బ్యాంకులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆల్ యూనియన్ బ్యాంకు ఉద్యోగ సంఘం బంద్కు పిలుపునిచ్చింది. 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ఎస్బీఐ బ్యాంకు ఎదుట ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్బీఐ బ్యాంకు నుంచి లక్ష్మీదేవి వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆందోళన చేపట్టారు. యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ నుంచి గాంధీ రోడ్డు వరకు ర్యాలీని నిర్వహించారు. వారంలో 5 రోజుల పని దినాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు బ్యాంకు ఉద్యోగులు. మేడారం జాతర సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మల దేవతలను కేసీఆర్ ప్రార్థించారు. సంస్కృతి సాంప్రదాయాలకు బీఆర్ఎస్ పెద్దపీట వేసిందని కేసీఆర్ పేర్కొన్నారు.